ఆస్ట్రేలియాలో వాస్తవంగా తుపాకీ కాల్పులు ఏదైతే జరిగిందో ఇప్పుడు అందులో కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే తుపాకీ లైసెన్సులు ఎవరడిగినా ఇచ్చేస్తారు. ఎక్కువగా ఇస్తుంటారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 అయినా సరే. హంటింగ్ అక్కడ నిషేధం లేదు. వాస్తవంగా ఆస్ట్రేలియాలో ఉన్న అనేక రోడ్లు అడవుల మధ్యలో వేసినటువంటి రోడ్లే. ఇప్పటికీ అక్కడ కంగారూలు అనేకం వెహికల్స్ గుద్దుకుని చచ్చిపోయినవి ఉంటాయి. లేకపోతే అడవి జంతువులు హైవేలు దాటుతూ గుద్దుకుని చచ్చిపోయినటువంటి అనేకం కనబడుతుంటాయి. అట్లాంటి ప్రాంతానికి వెళ్ళడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. ఆస్ట్రేలియాలో తుపాకులు అన్నటువంటిది చాలా సహజ సిద్ధంగా లభిస్తాయి. అది చట్టబద్ధంగానే తీసుకుంటారు. కానీ దుర్వినియోగం చేయకూడదు. ఇప్పుడు దుర్వినియోగం చేయటం అన్నటువంటిది తండ్రి చచ్చిపోతే కొడుకు ప్రస్తుతం పోలీసుల చేతిలో ఉన్నప్పుడు తేలుతున్నటువంటి అంశం ఏంటంటే అతని దగ్గర బాంబులు కూడా ఉన్నాయి. అతను ఐఎస్ఐఎస్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అన్న విషయం తేలింది.